తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల అంశం ప్రధానంగా చర్చ అయితే కొనసాగుతుంది. జాబ్ నోటిఫికేషన్ అలాగే ఉద్యోగాల క్యాలెండర్ సంబంధించిన దాంట్లో మాత్రం నిరుద్యోగులు పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన మాత్రం నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా ఇక ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కూడా ఎప్పుడు ఉద్యోగాల భర్తీ చేస్తారు, ఇచ్చిన మాట ఎప్పుడు నెరవేరుస్తారని కూడా ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ అయితే మాత్రం ఇటు నిరుద్యోగులకు అండగా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ప్రస్తుతం ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు చెనగాని దయాకర్ గారు ఉన్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అలాగే ఓయూ ఉద్యమ నేత. మరి ప్రభుత్వం తరపు నుండి ఏం మాట్లాడతారు, నిరుద్యోగులు అలాగే ప్రతిపక్షాలు చెప్తున్న మాటలపై వారి రియాక్షన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జాబ్ క్యాలెండర్ ఇస్తాము, ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తామన్న కాంగ్రెస్ ఈరోజు నిరుద్యోగులను మోసం చేస్తుందంటూ కూడా ఇటు నిరుద్యోగులు ఇటు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఏం చెప్తారు? ఉద్యోగాల ఏడాదిలోనే ఒక 65,000 ఉద్యోగాల భర్తీ చేసి నిరుద్యోగుల జీవితాలలో వెలుగులు నింపినటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తు చేస్తుంది. ఇవాళ మేము చెప్పింది బరాబరు చెప్పినాం. ఎన్నికల ముందు ఉద్యోగాల భర్తీకి పెద్దపీట చేసినాం. తెలంగాణలో మరిన్ని వివిధ శాఖలలో ఉన్నటువంటి ఖాళీల వివరాలకు అనంతరం ప్రాధాన్యత గల ఉన్నటువంటి పోస్టులకు కూడా ఈ ప్రభుత్వం పెద్దపీట వేసి మరికొన్ని రోజులలోనే ఆ భర్తీ అంశం కూడా చేయబోతా ఉంది. 2026లో తెలంగాణలో ప్రతి ఖాళీలో ఉన్నటువంటి శాఖలో ఉన్నటువంటి ఖాళీలను తెప్పించుకొని ఆ శాఖలను భర్తీ చేయాలనే ఆలోచన దిశగా ప్రభుత్వం ఆ ప్రక్రియ వేగవంతం చేసింది. మరికొన్ని రోజులలోనే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. నిన్ననే ఎస్ఐ కానిస్టేబుల్ కూడా భర్తీకి పోలీసు అధికారులు కూడా దానికి ఒక నోటిఫికేషన్ ఇవ్వబోతూ ఉన్నారు. రేపో 2 రోజులలో కూడా గ్రూప్ 3 ఇవాళ బీఆర్ఎస్ సహాయంలో నిర్వహించలేని అన్నిటికీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరీక్షలు పెట్టి నియామక పత్రాలు ఇస్తున్నాం. ఆ సందర్భంలో గ్రూప్ 3 కూడా మనం ఈ 2-3 రోజుల్లో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నియామక పత్రాలు జరగబోతూ ఉన్నాయి. దాని తర్వాత కూడా అన్ని శాఖల వివరాలతో పాటు ఖాళీల వివరాలు తెప్పించుకొని నిరుద్యోగులు ఉన్నటువంటి భర్తీ అంశం ఉంటుంది. దయచేసి ఈ యొక్క ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి ప్రతిపక్షాల కుట్రలను నిరుద్యోగ తెలంగాణ యువత గమనించాలని మేము కోరుతా ఉన్నాం. వాస్తవాలను కాకుండా అవాస్తవాలను అబద్ధాలను వక్రీకరించి ఇవాళ ఉన్నది లేనిదిలాగా లేనిది ఉన్నదిలాగా వక్రీకరించి నిరుద్యోగుల మధ్య విద్వేషాలు ఇవాళ సృష్టించే పనిలో ఇవాళ బీఆర్ఎస్ నాయకులు అదే పనిగా పెట్టుకొని తనకున్నటువంటి సోషల్ మీడియాని ఇవాళ ఉద్వేషపూరితంగానే వాడుతున్నారనే విషయాన్ని మాకు అర్థమైంది. ఆ అర్థమైన క్రమంలో ఇవాళ అసెంబ్లీలో శ్రీధర్ బాబు గారు ఏదైతే అసెంబ్లీలో శ్రీధర్ బాబు గారు మాట్లాడిన వ్యాఖ్యలు అయితే మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఉద్యోగాలు ఇవ్వమని చెప్పాడు మంత్రి, ఇక ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం లేదా ఈ ప్రభుత్వానికి కూడా ఇటు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఏంటి ఆ సందర్భం, ఆయన ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, అసలు ఉద్దేశం ఏంటి? ఇవాళ శాసన మండలిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దావోస్ పోయిన తర్వాత జర్మనీ దావోస్ జపాన్ జర్మనీలో విదేశాల పెట్టుబడులతో ఇక్కడ తెలంగాణలో సాధించిన విజయాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడుల ద్వారా తెలంగాణ యువతకు ఏ శాఖలో ఏ డిపార్ట్మెంట్ ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయనే విషయాన్ని ఇవాళ ఏ కంపెనీలో ఎన్ని ఉద్యోగాల సంఖ్యను చెప్తూనే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కంటే ప్రైవేట్ రంగాలలో ఎక్కువ అవకాశాలు ఉంటాయనే విషయాన్ని చెప్పగలిగాడు. దాన్ని వక్రీకరించి ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ ఉద్యోగాలు మేము ఇంకా భర్తీ చేయం, ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవు, మీరు అందరూ కూడా ప్రైవేటు ఉద్యోగాలు చూసుకోవాలని వక్రీకరించి ఇవాళ నిరుద్యోగుల మధ్య కావాలనే విద్వేషాలు సృష్టించే పనిలో ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. దయచేసి ఇవాళ నిన్న శ్రీధర్ బాబు గారు కూడా తన వివరణ ఇచ్చారు, నా మాటలు వక్రీకరించారని. కాబట్టి ఉద్యోగాల భర్తీ అంశంలో ఈ ప్రభుత్వం రాజీ లేదు, ఎక్కడ కూడా మేము చిత్తశుద్ధితో ఉన్నాం. మరికొన్ని రోజులలోనే 2026 ఈ నూతన సంవత్సరంలో నిరుద్యోగులకు మరిన్ని ఉద్యోగాల భర్తీ చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది, ప్రభుత్వానికి ఉంది. ప్రతి వేదికల దగ్గర ప్రతి ఏ అవకాశం వచ్చినా ఇవాళనే మేము వేం నరేందర్ రెడ్డి గారి ముఖ్య సలహాదారులు వేం నరేందర్ రెడ్డి దగ్గరికి కూడా వెళ్ళి నిరుద్యోగులు ఉన్నటువంటి ఎదుర్కొంటున్న సమస్యలు కానీ ఉద్యోగాల భర్తీ అంశం కానీ అనేక అంశాలను కూడా మేము ముఖ్య సలహాదారు దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది, వివరించడం జరిగింది. అక్కడి నుంచి కూడా మాకు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే తప్పుడు సమాచారాలకు తప్పుడు ప్రకటనలకు నిరుద్యోగులు లోను కావద్దు. మరికొన్ని రోజులలోనే వివిధ శాఖలు ఉన్నటువంటి ఖాళీల వివరాలపైన ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వబోతుంది. ముఖ్యమంత్రి గారు కూడా అదే సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా చెప్పారు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ యువత కోసం యువత భవిష్యత్తు కోసం ఆలోచన తప్ప వేరేది కాదు. ఆ ఉద్దేశంలోనే ప్రైవేట్ రంగంలో లక్షలాది ఉద్యోగాలను కూడా క్రియేట్ చేశారు. ప్రభుత్వ రంగంలో కూడా ఖాళీలను కూడా మరికొన్ని ఖాళీల వివరాలు కూడా గతంలోనే ఇవాళ శాంతకుమారి ఆధ్వర్యంలో ఒక ఐఏఎస్ల కమిటీ వేసి వివరాలు కూడా తెప్పించుకోగలిగినాం. కాబట్టి ఏ అవకాశం ఉన్నా ఏ ఖాళీలు ఉన్నా ఎక్కడున్నా కూడా ఇవాళ గతంలో వాళ్ళు
బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు ఉన్నప్పుడు మొత్తం కూడా వయోపరిమితి అయిపోయినటువంటి రిటైర్డ్ ఉద్యోగులతో 6 నుంచి 7,000 మంది రిటైర్డ్ ఉద్యోగులతోనే ఒక రిటైర్డ్ ఉద్యోగులకు ఒక పాలసీ పెట్టుకొని చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిటైర్డ్ ఉద్యోగులందరినీ తొలగించి నిరుద్యోగులకు ఆ ఉద్యోగాలు చెందాలనే ఆలోచన చేసింది ఈ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి గారు. కాబట్టి చిత్తశుద్ధి మాకు నిరుద్యోగుల పట్ల ఉంది, నిరుద్యోగుల జీవితాల పట్ల ఉంది. వాళ్ళు 10 ఏళ్లలో వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు కానీ వాళ్ళు చేసినటువంటి పోరాటాలు కానీ మా దృష్టికి ఉన్నాయి, ప్రభుత్వం దృష్టికి ఉంది, పార్టీ దృష్టికి కూడా ఉన్నాయి అనే విషయాన్ని కూడా గుర్తు చేసుకోండి. మీరెవరు కూడా భావోద్వేగాలకు లోను కాకుండా, మీరెవరు కూడా ఈ యొక్క తప్పుడు ప్రకటనలు లోను కాకుండా మీరు ప్రిపరేషన్కి సిద్ధంగా అండి. మీకు త్వరలోనే మరికొన్ని ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉండబోతా ఉంది. ఇది ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి పిలుపుగా మీరు భావించాలని కోరుతున్నాం. ఉద్యోగాల భర్తీ అంశంలోతో పాటు ఖాళీల వివరాలు కూడా తెప్పించుకున్నాం. దాని తర్వాత మనకు ఎన్నికల కోడ్ కానీ, పార్లమెంట్ ఎన్నికలు కానీ, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినటువంటి సందర్భంలో ఒకవైపు నిరుద్యోగుల అంశం, ఒకవైపు సంక్షేమ పథకాలు, ఒకవైపు ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, ఈ సందర్భంలో ఉన్నటువంటి వివిధ రూపాల్లో మనకు వస్తున్నటువంటి అనధికారికంగా అధికారికంగా ఉన్నటువంటి ఎన్నికలు కూడా కావచ్చు, రకరకాల ఈ సందర్భంలో కొంత డిలే కావచ్చు. దాన్ని కూడా వేరే అన్యాయతగా భావించాలని మీరు అందరూ కూడా కోరుకోవద్దు. ఇది మన ప్రభుత్వం, మీ ప్రభుత్వం, ఇది ఉద్యోగాలు యువత భవిష్యత్తు కోసం వచ్చినటువంటి ప్రభుత్వంగా భావించాలని కోరుతున్నాను. ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులకు ఎలాంటి ఉన్నటువంటి బయట అవకాశాలు లేక యూనివర్సిటీ విద్యార్థులు రెచ్చగొట్టడం, ఇటు ఉన్నటువంటి బయట నిరుద్యోగులు రెచ్చగొట్టడం ఇదే పనిగా పెట్టుకొని తప్పుడు సమాచారాన్ని వాళ్ళ మధ్య ఉంచి, వాళ్ళ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళపైన రోడ్ల మీద తీసుకొచ్చి వాళ్ళకు ఒక నాయకత్వం వహించే పనిలో బీఆర్ఎస్ నాయకులు వహిస్తూ ఉన్నారని. అదే ఇక వాళ్ళకు ఇప్పుడు ప్రతోనికి ఏమంటారుగా చలిగాసుకోవాలనే ఆలోచనతోనే ఉన్నది. కాబట్టి ధర్మబద్ధమైన నిరుద్యోగులు ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాం. తెలంగాణ యువత మీరు అన్ని విషయాలు తెలుసు కాబట్టి తప్పుడు సమాచారాలకు ఎవరు కూడా లోను కావద్దు. ప్రధానంగా మన దగ్గరికి వచ్చి ఈ రాజకీయం చేయాలనుకునే బీఆర్ఎస్ కానీ బీజేపీ నాయకులు కూడా దయచేసి దూరం పెట్టాలని వాళ్ళకు ఉన్నటువంటి నేను మనవి చేస్తాను. మొత్తానికి కొంతకాలంగా ఉద్యోగాల భర్తీపై చర్చ జరుగుతుంది. వాస్తవంగా నిరుద్యోగులారా ఎలాంటి ఇబ్బంది పడవద్దు, ఎలాంటి భావోద్వేగాలకు లోను కావద్దు. ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. దానికి సంబంధించిన వివరాలు కూడా ఇక తెప్పించుకుంది. త్వరలో ఎప్పుడైనా కానీ ఇక శాఖల వారిగా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో వాటికి సంబంధించిన పోలీస్ శాఖ ఏంది, అలాగే ప్రభుత్వ వివిధ శాఖలో ఉన్న ఖాళీల భర్తీ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఆదేశాలు కూడా ఇంటర్నల్గా జారీ చేశారు. త్వరలో ఎప్పుడైనా కానీ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కానీ ఆలోపు ఇటు ప్రతిపక్షాల యొక్క ట్రాప్లో పడద్దు, వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ మాటలు వినకుండా ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టండి, చదువు మీద దృష్టి పెట్టండి, తప్పకుండా విజయం సాధించండి తప్ప ప్రభుత్వం మాత్రం నోటిఫికేషన్ విజయంలో చాలా స్పష్టంగా ఉంది. త్వరలో ఇక ప్రకటన రాబోతుందన్నట్టు కూడా చనగాని దయాకర్ టీపీసీసీ జనరల్ సెక్రటరీ అలాగే ఓయూ ఉద్యమ నేత అయితే మాత్రం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.